సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న ఆయన అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహన సేవను తిలకించే విధంగా చర్యలు చేపట్టామని, అదే తరహాలో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. 28వ తేదీన పంచమి తీర్థంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని అన్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తుల కోసం తాత్కాలిక చైర్మన్ షేడ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అందులో సామాన్య భక్తులకి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి వాన సేవల్లో పాల్గొనే విధంగా ఏ విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందో అదేవిధంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ నెల 22వ తారీఖు నుంచి ప్రారంభమై 28 నిన్న గజవాహనం నిర్వహించుకోవడం జరిగింది. 28వ తారీఖు పంచమి తీర్థం, 29తో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగిసే కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతిరోజు కూడా వాహన సేవల్లో సామాన్య భక్తులు పాల్గొనే విధంగా పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మొట్టమొదటిసారి తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తుల కోసం సుమారుగా 3 తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం